ఏంటి మేడం మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఏం చెప్పబోతున్నారు? అంటే ఎట్లాంటి సమీకరణలు చేస్తే బాగుంటది ఈ విషయంలో? ఇది నేను దళిత హిందువుగా మాట్లాడుతున్నానండి. ఇది ఏ పొలిటికల్‌గా సంబంధించి బ్యాక్‌గ్రౌండ్ నుంచి మాట్లాడే విషయం కాదు. మనం హిందువుగా పుట్టాం. నా 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 ప్రకారం నేను హిందువుగా పుట్టా, హిందువుగా చచ్చిపోతా. అదే. కానీ వన్స్ దళిత్, క్రిస్టియన్‌గా నువ్వైతే ఎలా అయితే కన్వర్షన్ అయ్యావో, అంటే నీకు ఆ హిందూ ట్యాగ్ అనేది వద్దు. ఓకే. నీ లైఫ్ ఇక్కడ కాన్స్టిట్యూషన్ ప్రకారం నీకు లిబరేషన్ ఉంది. రిలీజియన్ చేంజ్ చేసుకోవడానికి. అట్ ద సేమ్ టైమ్ అదే కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, వన్స్ నువ్వు వెళ్తే నువ్వు ఈ ఫలాలను ఆశించొద్దని చెప్తుంది, రిజర్వేషన్ యొక్క ఫలాలు. సో ఖచ్చితంగా యాజ్ ఎ దళిత్ హిందూ వీఆర్ సపోర్టర్స్. మేము చెప్పేది ఏంటంటే వన్స్ నువ్వు వెళ్ళినావు ఈ ఫలాలను ఆశించొద్దు. అంతేగాని దీన్ని రాజ్యాంగ విరుద్ధంగా చేశారంటే మన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే రాజ్యాంగబద్ధంగా ఇస్తుంది. అది చాలా డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ తర్వాత ఒక 21 పేజెస్ ఇచ్చిన రిపోర్ట్ని రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చారని అలా చెప్తారు. సో ఇది ఖచ్చితంగా వాళ్ళు ఆంధ్రాలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఎక్కడైనా సరే రాజకీయ స్వలాభం కోసం దళిత క్రిస్టియన్స్ని వీళ్ళకి అన్యాయం జరిగింది, రాజకీయ విరుద్ధంగా జరిగిందని మభ్యపెడుతున్నారు. కానీ మేము దళిత హిందూస్గా ఏంటంటే ఇది ఖచ్చితంగా మేము ఆమోదిస్తున్నాం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ప్రధానంగా ఇప్పుడు అంటే మతం మారిన వారికి ఇప్పుడు క్రిస్టియన్‌లోకి మారితే వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి సంక్షేమాలు కావచ్చు, వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి హోదాలు కావచ్చు అన్నీ దక్కుతున్నాయి. ఒరిజినల్ ఎవరైతే మాలమాదిగలు కావచ్చు, ఇంకెవరైనా మారిన వాళ్ళకు కరెక్ట్‌గా దక్కట్లేదు అనేది ప్రధాన డిమాండా? అవును, ఖచ్చితంగా అంతే. ఖచ్చితంగా నువ్వు వన్స్ ఈ ఫలాలు వద్దు, అసలు ఈ ట్యాగ్ వద్దని చెప్పి వెళ్ళిపోయినప్పుడు ఈ ఫలాలను కూడా ఆశించకూడదు. అంటే ఎలాంటి మార్పులు తీసుకొస్తే బాగుంటుంది ప్రధానంగా? ఖచ్చితంగా నువ్వు వన్స్ క్రిస్టియానిటీ వెళ్ళావంటే నువ్వు దళిత క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నావు అంటే నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకున్నప్పుడు ఇంకా దళిత అని చెప్పుకోవద్దు. నువ్వు క్రిస్టియన్ ఒక లైఫ్ స్టైల్, అది నీ జీవన విధానం కానివ్వండి, నీ నమ్మకం కానివ్వండి వెళ్ళినప్పుడు నువ్వు ఇంకా దళిత అన్న ట్యాగ్ వద్దు, ఇంకా హిందూ అన్న ట్యాగ్ వద్దు. నీకు సొసైటీ ప్రకారం ఏమో నీకు మెంటల్లీ వీటన్నిటికీ క్రిస్టియానిటీ కావాలి. నీకు ఎప్పుడైతే లబ్ధి పొందడానికైతే రిజర్వేషన్ ప్రకారం హిందూ, ఆంధ్ర హిందూ మాల, హిందూ మాదిగా ఇవన్నీ అనవసరం కదా. ఇది ఒక చిత్తశుద్ధితోటి వాళ్ళు ఒక చిత్తశుద్ధితోటి ఇది వద్దు అనుకున్నవాడు ఆపేసుకోవాలంతే. ప్రధానంగా ఇటు మందకిషం మాదిగ కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కావచ్చు, ఇంకా చాలామంది మరి దీన్ని వ్యతిరేకిస్తున్నారు కదా. వ్యతిరేకిస్తున్నారంటే అది ఇప్పుడు పొలిటికల్ అండి. కొంతమంది పొలిటికల్గా వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు జనాలు మభ్యపెడుతున్నది అంతే. ఇప్పుడు మొన్నటి వరకు మందకృష్ణ గారు ఏంటి, ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా వీళ్ళు బీజేపీని పొగిడారు, ఏమని మాకు చాలా మంచి చేశారని. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏదైతే అదే రాజ్యాంగపరంగా ఇచ్చిన తీర్పుని ఎలా తప్పుపడతారు? ఇది ఖచ్చితంగా స్వలాభం కోసం చేసేయండి ఆయన అంతే. సో ఇది అంటే మారిన వాళ్ళు ఎక్కడో ఒక చోట ఉండాలి. ఇప్పుడు హిందువుల నుంచి క్రిస్టియన్గా మారితే మీరు క్రిస్టియన్గానే ఉండండి ఖచ్చితంగా, లేదు అని అంటే మరి హిందువుగానే ఉండండి. కానీ ఇట్లా అటు ఇటు ఉంటే ఒరిజినల్గా మారినటువంటి వాళ్ళకి, ఎవరైతే ఒరిజినల్గా దళితులు కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి నేతలు అయితే చెప్తాము.